హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఛానల్లో డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాం కదండి. నిన్నైతే వీడియో పోస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదండి. చెప్పాను కదండి కోల్డ్ ఫీవర్ అని. నిన్నైతే చాలా ఫీవర్ అయితే ఉండింది, అందుకని చెప్పి నేను వీడియో పోస్ట్ చేయలేదు. మన ఛానల్లో జైన మతానికి సంబంధించినటువంటి 3 పార్ట్స్ అనేటువంటివి అప్లోడ్ చేశానండి. ఇది 4th పార్ట్ అండి. ఇది కంప్లీట్ అయితే మనకి జైన మతం అనేటువంటిది కంప్లీట్ అవుతుందండి. సరే, మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. జైన మతం భారతదేశానికి ఏమైనా సేవ చేసిందేమో ఇప్పుడు చూద్దామండి మన వీడియోలో. అయితే మనం జైన మతం యొక్క కట్టడాలను ఏమంటారంటే బసతులు అంటారనమాట. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదండి. కుబ్జ విష్ణువర్ధనుని యొక్క భార్య తూర్పు చాళుక్య వంశరాజు అనమాట. ఆయన తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించినటువంటి రాజు. ఆయన యొక్క భార్య అయ్యన మహాదేవి విజయవాడ దగ్గరలో మనకి నడుం బస్తీ అనేటువంటిది ఒక బసతి నిర్మించారని చెప్పనుకున్నాం కదా. సో జైన మతానికి సంబంధించిన కట్టడాలు, వాటిని దేవాలయాల్లో కూడా వాళ్ళు ట్రీట్ చేస్తారండి. వాటిని బసతులు అనే పేరుతో పిలుస్తారనమాట. మనకి బౌద్ధ మతంలో ఎలా అయితే చైత్యాలు, స్తూపాలు, విహారాలు, మనకి ఆరామాలు ఎలా ఉంటాయో జైన మతానికి సంబంధించిన వాటిని బసతులు అంటారు. ఇవి ఏ మతంకి ఏం రిలేటెడో కూడా మనం గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ గట్టికలు అంటే ఏంటంటే జైనుల యొక్క విద్యా సంస్థలు అనమాట. సో మనకి గట్టికలు వేరు, గట్టిక స్థానాలు వేరండి. మనం డిస్కస్ చేసుకుందాము. సో మనకి గట్టికలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మనకి ప్రాకృత భాషలో విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేశారనమాట. ఏ భాషలో అండి? ప్రాకృత భాషలో. నార్మల్గా చెప్పాలంటే ఆ కాలంలో మనకి విద్యా సంస్థలు అనేటువంటివి సంస్కృతంలో విద్యాభ్యాసం చేసేవన్నమాట. అవి కూడా ఎవరు విద్యను అభ్యసించేవారంటే మనకి బ్రాహ్మణులు మాత్రం విద్యాభ్యాసం అభ్యసించేవారనమాట. మిగిలిన వర్ణాల వారికి మనకి సమాజంలో విద్యాభ్యాసం చేసేటువంటి రైట్స్ అయితే ఉండేవి కాదు. కాబట్టి బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వచ్చిందే కదండి మనకి ఈ యొక్క జైన మతం, బౌద్ధ మతం అనేటువంటివి. కాబట్టి వీళ్ళు గట్టికులు అనేటువంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి జైనులు అక్కడ మనకి ప్రాకృత భాష విద్యను అయితే అందించేవారనమాట. సో మనకి ఎక్కువగా జైన మతం, బౌద్ధ మతం ఇవి ఫాలో అవ్వడానికి రీజను ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి భాష మరియు విద్యాభ్యాసం కూడా మెయిన్ రీజన్ అండి. సో స్థానిక భాషల అభివృద్ధి కూడా జరిగిందన్నమాట. మనకి ప్రాకృత భాషలో ఈ విద్యా సంస్థలు ప్రాకృతాన్ని చెప్పడం వల్ల ఏంటంటే స్థానిక భాషలు అభివృద్ధి జరిగాయి. ఎందుకంటే అక్కడ స్థానిక భాష, ప్రాకృత భాష, ఇవి పాలి భాష ఇలాంటి భాషలు ఉండేవి కదండి. ఇవి స్థానిక భాషలు అనమాట. వాటిలోని విద్యాభ్యాసం చేయడం వల్ల వాటిలోకి వెళ్ళేవారనమాట. సంస్కృతం అనేటువంటిది బ్రాహ్మణులకు మాత్రమే వచ్చేదండి. మిగిలిన వర్గాల వరకు వచ్చేది కాదు. అప్పుడు విద్యా సంస్థలో జాయిన్ అయినా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చూడండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉందనుకోండి. తెలుగు మీడియం చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలని కొంచెం కష్టపడతారు కదండి. అలా అనమాట. మనకి సంస్కృతంలోనే ఉండేవి విద్యా సంస్థలు అనేటువంటివి ఆ రోజుల్లో. కానీ మనకి ప్రాకృత భాషని చెప్పడం వల్ల విద్యా సంస్థలు ఏమైందంటే ఎక్కువగా జాయిన్ అయ్యేవారన్నమాట. సో స్థానిక భాషల అభివృద్ధి జరిగింది. సో మనకి ఆ భాషల మీద బాగా పట్టుత్వం రావడం వల్ల ఏమైందంటే వాళ్ళు కవులుగా కూడా కొంతమంది అభివృద్ధి చెందారనమాట. నెక్స్ట్ గటికలు వేరు, గటిక స్థానాలు వేరండి. గటిక స్థానాలను అయితే ఏర్పాటు చేసింది ఎవరంటే మన హిందువులు మెయిన్ ఏంటంటే విష్ణుకొండలకు సంబంధించి 2వ మాధవర్మ ఇది వేల్పూర్లో అంటే గుంటూరు దగ్గర. ఇక్కడ నెక్స్ట్ నవీన పల్లెలు వీళ్ళు కూడా మనకి గటిక స్థానాలు ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే అప్పుడు ఆ విష్ణుకొండలు వీళ్ళ సమయంలో తెలుగులో విద్యాబోధన చేసేవారనమాట అక్కడ. సో మనకి జైనుల విద్యా గ్రంథాలు గట్టికులు ఇక్కడ మనకి ఏం నేర్పిస్తారంటే ప్రాకృతంలో మనకి విద్యాబోధన అనేటువంటిది చేస్తారన్నమాట. గుర్తుంచుకోండి ఇది. నెక్స్ట్ జైన పరిషత్తులు లేదా జైన మత సమావేశాలు. మనం బౌద్ధ మతం తీసుకుంటే అక్కడ బౌద్ధ మత సమావేశాలను ఏమన్నామంటే సంగీతులు అని అన్నాం. జైన మతానికి వచ్చేటప్పటికి ఏమంటామంటే జైన పరిషత్తులు అంటామన్నమాట. అంటే ఇవి జైన మతానికి సంబంధించినటువంటి సమావేశాలు. అయితే మనకి బౌద్ధ సంగీతులు అనేటువంటివి గౌతమ బుద్ధుని యొక్క మరణానంతరం జరిగాయండి. అలాగే ఇవి కూడా వర్ధమాన మహావీరుని మరణానంతరం జైన పరిషత్తులు అనేటువంటివి జరిగాయి అనమాట. అక్కడ మనకి 4 బౌద్ధ సంగీతులు, వాటి అధ్యక్షులు, ప్లేసెస్, రాజ్యపోషణ ఎవరు చేశారో అవి ఇంపార్టెంట్ అండి. అలాగే ఇక్కడ చూద్దాము. మనకి మొదటి జైన పరిషత్ తీసుకుంటే మనకి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో జరిగిందన్నమాట. ఎక్కడ మనకి పాటలీపుత్రంలో జరిగిందనమాట మొదటి జైన పరిషత్. దీనికి 2 హెడ్స్ ఉన్నారండి, అధ్యక్షులు. మనకి ఇక్కడ ఇద్దరు అధ్యక్షులు అనమాట. స్థూలభద్రుడు, భద్రబాహువు ఇద్దరు అధ్యక్షులు అనమాట. అయితే స్థూలభద్రుడు మనకి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. భద్రబాహు మనకి సౌత్ ఇండియాకి చెందిన వ్యక్తి అనమాట, దక్షిణ భారతదేశానికి చెందినవారు అనమాట. అయితే ఈ యొక్క జైన పరిషత్తులో మనకి స్థూలభద్రుడు 12 అంగాలను ప్రాకృత భాషలో, మనకి ఏ భాష అంటే మనకి ప్రాకృత భాషలో సంకలనం చేశారనమాట. అంటే 12 అంగాలు సంకలనం చేశారు. మనకి మొదటి బౌద్ధ సంగీతంలో వినయపీఠిక, శుద్ధపీఠికని ఎలా అయితే అక్కడ సంకలనం చేశారో అలాగే ఇక్కడ మొదటి జైన పరిషత్తులో 12 అంగాలను ప్రాకృత భాషలో సంకలనం చేశారన్నమాట. దీనికి భద్రబాహు కూడా హాజరయ్యారు కదండి. అయితే ఈ అంగాలను ఏం చేశారంటే
మెయిన్ అధ్యక్షుడు అయితే స్థూలభద్రుడు అండి. నెక్స్ట్ భద్రబాహు సౌత్ ఇండియా నుంచి హాజరయ్యారు కాబట్టి ఈయన కూడా ఉన్నారనమాట. సో ఈ 12 అంగాల మీద ఈ పరిషత్తులో ఏమైందంటే అక్కడ చర్చ జరిగిందనమాట. అయితే చర్చ జరిగిన తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క 12 అంగాలను కూడా పూర్తిగా భద్రబాహు వ్యతిరేకించారనమాట. ఈయనకు నచ్చలేదు ఏం చేశారంటే అసలు 12 అంగాలు ఏముందంటే భద్రబాహు ఏమనుకుంటారంటే భద్రబాహు ఏంటంటే వర్ధమానుడు సూత్రాలు ఏమైతే చెప్పారో జైన మతంలో చాలా కఠినమైనటువంటి స్తోత్రాలు ఉంటాయి, కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి అనమాట. వాటిని తూచ తప్పకుండా ముందు తీసుకెళ్లాలనుకున్నాడండి భద్రబాహు. కానీ స్థూలభద్రుడు ఏం చేశారంటే కొంచెం ఈ యొక్క సూత్రాలను ఏం చేశారంటే ఈ నియమాలను లేదా సూత్రాలను సులభతరం చేశారనమాట. ఈ సులభతరం చేయడానికి నచ్చలేదు. ఎందుకంటే వర్ధమాన మహావీరుడు ఏమైతే చెప్పారో వాటిని మనం తూచ తప్పకుండా పాటిద్దామని అనుకున్నారు భద్రబాహు. బట్ కొన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేశారన్నమాట. స్థూలభద్రుడు మన సులభతరం చేయడానికి ట్రై చేశారు. ఇది అనేటువంటిది భద్రబాహుకి అసలు నచ్చలేదనమాట. కాబట్టి మనకి ఎలా అయితే మనకి అక్కడ బౌద్ధ సంగీతంలో కూడా మనకి మొదటి బౌద్ధ సంగీతంలో కూడా అండి మనకి అక్కడ కొన్ని నియమాల మీద ఎలా అయితే భేదాభిప్రాయాలు వచ్చాయో ఇక్కడ కూడా మనకి ఇలాగనే భేదాభిప్రాయాలు వచ్చాయన్నమాట అండి. మనకి అక్కడ రెండవ బౌద్ధ సంగీతంలో మనకి స్థవిరవాదులు లేదా ధేరవాదులుగా మనకి అలా విడిపోయారు కదండి, 2 తెగలుగా విడిపోయారు కదా మనకి రెండవ బౌద్ధ సంగీతంలోని. అలానే ఇక్కడ కూడా మనకి 2 తెగలుగా విడిపోయారనమాట. మహాసాంఘిక తెగ స్థవిరవాదులు లేదా ధేరవాదులుగా విడిపోయారు కదండి. ఇక్కడ ఏమయ్యారంటే భద్రబాహు దిగంబర జైన శాఖకు అంటే మనకి ఇక్కడ ఏమైందంటే భద్రబాహు వైపు ఉన్న వారందరూ కూడా దిగంబర జైన శాఖ విడిపోయారు. స్థూలభద్రుడి వైపు ఉన్నటువంటి వారు అందరూ కూడా శ్వేతంబర జైన శాఖగా ఈ పరిషత్తు విడిపోయారన్నమాట. అంటే మనకి శ్వేతంబర జైన శాఖ అంటే మనకి ఈ స్థూలభద్రుడు ఏం చెప్పారంటే మనకి వర్ధమాన మహావీరుడి యొక్క మనం ఈ చిత్రాలు మనకి యొక్క స్టాట్యూస్ చూస్తే మనకి ఆయన దిగంబరుడుగా ఉంటారండి. అంటే ఏం దుస్తులు ధరించారనమాట. అయితే స్థూలభద్రుడు ఏం చెప్పారంటే మరి అంత కఠినంగా కాకుండా వైట్ కలర్ దుస్తులు ధరించవచ్చు వీళ్ళు అని చెప్పారనమాట. సో ఈ యొక్క శ్వేతాంబర జైనశాఖకి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెల్లని దుస్తులు ధరించేవారనమాట. భద్రబాహు ఏం చెప్పారంటే లేదు ఆయన ఏం చెప్పారు అదే చేద్దాం వర్ధమాన మహావీరుడు అని చెప్పేసి అని అన్నారన్నమాట. సో దీనికి హెడ్ ఎవరు చూసుకోండి. దిగంబర జైనశాఖకి అయితే భద్రబాహువు, శ్వేతాంబర జైనశాఖకి అయితే స్థూలభద్రుడు అనమాట. అయితే మనకి రెండో జైన పరిషత్ కనుక చూసుకుంటే మనకి ఇది క్రీస్తు శతాబ్దం 6వ శతాబ్దంలో జరిగిందన్నమాట అండి. మనకి రెండో జైన పరిషత్ ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 6వ శతాబ్దం. శతాబ్దం అంటే చెప్పాను కదండి మనకి 501 నుంచి 600 వరకు 6వ శతాబ్దం అనమాట అండి. ఇంతకుముందు నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను కదా. నెక్స్ట్ గుజరాత్లో మనకి ఇది ఎక్కడ జరిగిందంటే గుజరాత్లో వల్లభ్ అనే ప్రాంతంలో జరిగిందన్నమాట. అయితే ఈ ప్రాంతాన్ని మైత్రికులు అనేటువంటి రాజవంశం పాలించేది అనమాట. మైత్రికులు అనేటువంటి ఒక రాజవంశం పరిపాలించేది. దానికి రాజు ఎవరంటే దేవద్దగని. ఇతని అధ్యక్షతన మనకి ఈ రెండో జైన పరిషత్ అనేటువంటి జరిగిందన్నమాట. అక్కడ ఎవరు? స్థూలభద్రుడు భద్రబాహువు కదండి. ఇక్కడైతే దేవద్దగని ఇతని అధ్యక్షతన జరిగిందన్నమాట. జైన సాహిత్య రచన ఇక్కడ ఏంటి? జైన సాహిత్య రచన ధ్యేయంగా సమావేశం జరిగిందన్నమాట. జైన సాహిత్య రచన కోసం మాత్రమే ఆ ధ్యేయంతోనే దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. మనకి బౌద్ధ సంగీతంలో ఏర్పాటు చేసినప్పుడు ఒక ఇద్దరి వజ్యావన్ సన్యాసుల మధ్య అవరోధాలను నిరోధించడానికి ఎలా అయితే సంగీతం ఏర్పాటు చేశారో అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ సంగీతం ఏర్పరచడానికి రీజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైంది? ఇక జైన సాహిత్య రచన మాత్రమే దీనికోసం మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ సమాంతర జైన పరిషత్తులు కూడా జరిగాయండి. ఎప్పుడంటే మనకి యూపీ మధుర, ఉత్తరప్రదేశ్ మధురలో, గుజరాత్ వల్లభి 2 ప్రాంతాల్లో కూడా మనకి ఏకకాలంలో సమాంతర జైన పరిషత్ అనేటువంటి జరిగిందనమాట. అయితే దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే చాళుక్యరాజు, అతని పేరేంటంటే కుమారపాలుడు. ఇతను నిర్వహించారనమాట. ఈ సమాంతర జైన పరిషత్ నిర్వహించింది ఎవరంటే చాళుక్యరాజు అనమాట, కుమారపాలుడు. అయితే వీటిని ఏర్పాటు చేశాడు. అయితే ఈ సమావేశాల ప్రెసిడెంట్ ఎవరంటే హేమచంద్రుడు అనమాట. ఈ హేమచంద్రుడి యొక్క ప్రసిద్ధమైనటువంటి ఒక పుస్తకం అయితే ఉందండి. అది దాని పేరేంటంటే పరిశిష్ట పర్వం. హేమచంద్రుడు రాసిన బుక్ ఏంటని అడగచ్చు, పరిశిష్ట పర్వాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బౌద్ధ మతంలో ఉండేటువంటి సిద్ధాంతాలు, పంచ సిద్ధాంతాలు ఉంటాయని మనం ముందుగా డిస్కస్ చేసుకున్నాం కదండి. అవేంటో చూసుకుందాం. పంచ సిద్ధాంతాలు అంటే 5 సిద్ధాంతాలు అనమాట. సత్యం అంటే ఎప్పుడు కూడా మనం సత్యమే పలకాలన్నమాట. హింస చేయకూడదన్నమాట. హింస చేయొద్దని చెప్తుందన్నమాట. ఈ యొక్క మనకి జైన మతంలో ఇంపార్టెంట్ సిద్ధాంతాలు అనమాట. అపరిగ్రహ, దొంగతనం చేయొద్దు. అస్తేయ అంటే మనకి ఆస్తులను కూడబెట్టుకోకూడదని చెప్తుందన్నమాట. అయితే ఈ 4 సిద్ధాంతాలను కూడా చెప్పింది ఎవరంటే పార్శ్వనాథుడు అనమాట. 23వ తీర్థంకుడు అయినటువంటి పార్శ్వనాథుడు ఈ 4 సిద్ధాంతాలను చెప్తే మనకి వర్ధమాన మహావీరుడు వచ్చి బ్రహ్మచర్యం అనేటువంటి దాన్ని యాడ్ చేశారనమాట. ఈయన యాడ్ చేశారనమాట వర్ధమాన మహావీరుడు. అంటే మనకి అప్పుడు ఏమైంది? పంచ సిద్ధాంతాలు అంటారు. మనం ఇంతకుముందు నేను చెప్పానండి మనకి
పార్శ్వనాథుడు సిద్ధాంతాలే చాలా ఈ 4 సిద్ధాంతాలు అనమాట. ఈయన వచ్చి యాడ్ చేసింది ఏంటంటే వర్ధమాన మహర్షి బ్రహ్మచర్యం ఒక్కటే యాడ్ చేశారనమాట. అయితే మనకి త్రిరత్నాలు చూసుకుంటే ఇందులో మనకి త్రిరత్నాలు అనేటువంటివి ఉంటాయి. మన త్రిరత్నాలు 6 సత్యాలు గురించి కూడా మనం ముందు డిస్కస్ చేసామండి ముందు వీడియోస్లో. సో త్రిరత్నాలు అంటే ఏంటంటే సరైన విశ్వాసం లేదా సమ్యక్ దర్శనం అంటారు, సరైన నడవడిక లేదా సమ్యక్ చరిత్ర అనొచ్చు, సరైన జ్ఞానం లేదా సమ్యక్ జ్ఞానం అనొచ్చు అనమాట. అయితే మనకి ఈ జైన మతంలో మనకి సకల పురుష సిద్ధాంతం అనేటువంటిది ఉంటుంది అనమాట. జైన మత ప్రకారం అదేంటో చూసుకుందామండి. మానవుడు అభివృద్ధి 3 దశలుగా ఇక్కడ కన్సిడర్ చేస్తారన్నమాట సకల పురుష సిద్ధాంతం అని చెప్పి జైన మతంలో అనమాట. అయితే అవేంటంటే ఉచ్చారపాణి దశ, అవేసురపాణి దశ, పతనావస్థ దశ అని చెప్పేసి 3 దశలుగా ఇక్కడ కన్సిడర్ చేస్తారన్నమాట. సకల పురుష సిద్ధాంతం అంటే ఏంటంటే జైన మతంలో మనకు కనిపిస్తుంది. అది మానవుడు అభివృద్ధి దశను 3 యుగాలుగా తీసుకుంటారన్నమాట ఇందులోనే. అయితే ఈ ఇలా మనకి 3 ఉన్నాయి కదా, ప్రతి దశకి మధ్య కాలాన్ని ఏమంటారంటే ఒక యుగం అంటారన్నమాట. ఇది ఒక యుగం, ఇది ఒక యుగం, ఇలా యుగంగా తీసుకుంటారన్నమాట. అయితే మనకి వీళ్ళు ఏమంటారంటే ప్రతి యుగంలో కూడా మనకి 63 మంది సకల పురుషులు ఉంటారని చెప్పి అంటారన్నమాట. ఒక యుగం ఉచ్చార పాణిదశకి అవేశ పాణిదశకి ఈ మధ్యకాలంలో ఒక యుగం అన్నారనుకో, ఈ మధ్యకాలంలో 63 మంది సకల పురుషులు ఉంటారంటండి. అయితే వాళ్ళలో 27 మంది పురుషులు మహాపురుషులు ఉంటారంట, 24 మంది పురుషులు తీర్థంకరులు ఉంటారంట, 24 మంది పురుషులు అండి తీర్థంకరులు. సో 12 మంది పురుషులు విశ్వ చక్రవర్తులు ఉంటారని చెప్పేసి వీళ్ళ నమ్మకం అనమాట. సకల పురుష సిద్ధాంతంలో జైన మతంలో భాగంగా ఇది కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ మీకు చెప్పాను కదండి, జైన మతం చారిత్రంగా స్థాపించింది ఎవరంటే మనం వెంటనే వర్ధమాన మహావీరుడు అని పెట్టేస్తాము. కాదండి, మనకి పార్శ్వనాథుడు అనమాట ఆన్సర్. సరే అండి, ఈరోజు మనం క్వశ్చన్స్ చూసుకుంటే వర్ధమాన మహావీరునికి బంధుత్వం ఉన్నటువంటి చక్రవర్తి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ బింబిసారుడు, సెకండ్ ఆప్షన్ అశోకుడు, థర్డ్ ఆప్షన్ కాలాశోకుడు, ఫోర్త్ ఆప్షన్ చంద్రగుప్త మౌర్యుడు. సెకండ్ క్వశ్చన్ అండి, హేమచంద్ర పరిశిష్ట పర్వం ఏమి తెలియజేస్తుంది? మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదండి, హేమచంద్రుడు పరిశిష్ట పర్వం అనేటువంటి బుక్ రాశారని. సో దానికి ఫస్ట్ ఆప్షన్ గోదావరి క్షామం, సెకండ్ గంగా క్షామం, థర్డ్ ఆప్షన్ సింధు క్షామం, ఫోర్త్ ఆప్షన్ యమునా క్షామం. నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.